ఇవాళ నంద్యాల జిల్లాలో చంద్రబాబు పర్యటన. హంద్రినీవా కాలువకు నీటి విడుదల అనంతరం రైతులతో సీఎం సమావేశం. జల వివాదాలు పరిష్కరించుకోవటం ముఖ్యం. ఏపీతో గొడవ పడాలని కొందరు కోరుకుంటున్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చుతున్నామన్న రేవంత్. నిధులు రాహుల్ కు, నీళ్లు చంద్రబాబుకు. రేవంత్ ముసుగు వీడిందని కేటీఆర్ ఆరోపణలు. తెలంగాణ కోసం మరో పోరాటం చేస్తామన్న కేటీఆర్. బనకచర్లపై చర్చించామని నిమ్మలంటున్నారు. రేవంత్ అబద్దాలు చెబుతున్నారన్న హరీష్. రాష్ట్రానికి మరణ శాసనం రాశారని ఆరోపణ. ఢిల్లీలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రధాని మోదీని కలిసే అవకాశం. బీసీ రిజర్వేషన్ అంశంపై చర్చించే ఛాన్స్. తెలంగాణ నీటి వాటాని వదులుకోం. రాష్ట్ర హక్కులను బీఆర్ఎస్ తాకట్టు పెట్టింది. అన్యాయం చేస్తే సహించబోమన్న పొంగులేటి. ప్రచారం కోసమే పరామర్శ యాత్రలు. జగన్ పోలీసులను కించపరచడం సరికాదు. డీజీపీ చర్యలు తీసుకోవాలన్న నాదెండ్ల. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ. కేంద్రం నుండి అదనపు నిధుల కోసం విజ్ఞప్తి. పలు ప్రాజెక్టులకు ఆర్థిక సాయం కోరిన సీఎం. హిందూపురం వైసీపీ నేతలపై అధిష్టానం సీరియస్. నవీన్ నిశ్చల్, వేణుగోపాల్ రెడ్డిపై వేటు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలతో చర్యలు. బాలానగర్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం. డ్యూరోడైన్ ఇండస్ట్రీలో ఎగసిపడుతున్న మంటలు. అదుపు చేస్తున్న 5 ఫైర్ ఇంజన్లు. మాజీ ఐఏఎస్ ఆర్పీ సింగ్ పై కేసు. ఖాజాగూడ భూ వివాదం ఘటనలో నమోదు. కొందరు లోన్ కోసం వెళ్లగా బయటపడ్డ మోసం. హైదరాబాద్ ఎర్రమంజిల్లో ఏసీబీ సోదాలు. పంచాయతీరాజ్లో లంచావతారం. 50,000 లంచంతో దొరికిన అధికారి. సిఐడి కస్టడీకి హెచ్సీఏ కేసు నిందితులు. ఇవాల్టి నుంచి 6 రోజుల పాటు విచారణ. 5 బెయిల్ పిటిషన్లు కొట్టివేత. చెంగూరు బాబాను విచారిస్తున్న యూపీ పోలీసులు. లక్నోలో బాబాతో పాటు నస్రీన్ కు వైద్య పరీక్షలు. పాక్ ఐఎస్ఐతో చెంగూరుకు సంబంధాలు. జనాభాలో ఓబీసీలు 50% పైనే. కేంద్ర ఉద్యోగాల్లో 22% మాత్రమే కోట. అణగారిన వర్గాలపై సిద్ధరామయ్య ఆవేదన. బీహార్ ఎన్నికల్లో ఒంటరిగా మారిన ఓవైసీ. మజ్లిస్ తో పొత్తుకు నో చెప్పిన ఇండీ కూటమి. ఓవైసీ బీజేపీకి బీ టీం అన్న కాంగ్రెస్. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బెంగాలీలపై అణచివేత. వారిని బంగ్లాదేశీలంటూ అవమానిస్తున్నారు. బెంగాల్ సీఎం మమత గరం గరం. ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ గాంధీ లేఖ. జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదా ఇవ్వాలి. వర్షాకాల సమావేశాల్లో బిల్లు పెట్టాలన్న నేతలు.